అండ్ మ్యామ్ ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఇన్ఫెర్టిలిటీ అని చెప్పేసి బాగా పెరిగిపోతుంది. ఆ సెంటర్స్ కూడా ఎక్కువ అయిపోయాయి మనకి. జనరల్ గా ఇంతకు ముందు మనము కరోనాకి ముందు ఇలాంటివి వినలేదు, కానీ కరోనా తర్వాత ఇన్ఫెర్టిలిటీ సెంటర్స్ అనేది చాలా పెరిగిపోయాయి, మూవీస్ కూడా వస్తున్నాయి. అసలు ఎందుకు పెరిగింది అంటారు? ఓకే, 2-3 కాన్సెప్ట్స్. ఇప్పుడు ముందు we used to have early marriages. Women used to be more at home. Childbearing was the main career for a woman. Right. Ippudu that has changed. Women are becoming career oriented. They want to work. Nothing wrong with it. Okay. But manam okati artham cheskovali. We have a biological clock. No one can defy that. Aging, no one can defy that. So manam adini మనసులో పెట్టుకొని మనం మన క్యారియర్ ని కూడా ఫ్యామిలీని కూడా పెంచొచ్చు. అది మనకు ఒక అవేర్నెస్ ఉండాలి. సో వెన్ వి టాక్ అబౌట్ ఇన్ఫర్టిలిటీ, వెన్ వి టాక్ అబౌట్ విమెన్ ఫీమేల్ ఇన్ఫర్టిలిటీ, ఏజ్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్రైటీరియా. ఎందుకంటే అన్లైక్ మెన్, విమెన్ ఆర్ బోర్న్ విత్ అ ఫిక్స్డ్ నంబర్ ఆఫ్ ఎగ్స్. ఎవ్రీ సైకిల్ మనకు ఒక మెన్స్ట్రల్ సైకిల్ కు ఒక 1000 to 2000 ఎగ్స్ డిస్ట్రాయ్ అయిపోతాయి ఒక్క ఎగ్ రిలీజ్ అవ్వడం. దట్ ఈస్ నేచర్స్ వే. ఇట్ ఈస్ నాట్ అవర్ వే, ఇట్ ఈస్ నేచర్స్ వే. సో మీకు 35 తర్వాత ఇండియాలో ఫర్టిలిటీ తగ్గుతుంది. ఓకే, సో మనకు క్లాక్ ఉంది, ఒక బయోలాజికల్ క్లాక్ ఉంది. సో మీరు తొందరగా ఒక బేబీ కంప్లీట్ ఆర్ 2 ఫ్యామిలీ కంప్లీట్ చేసి మీ క్యారియర్ లో ఫుల్ ఫ్లెజ్డ్ గా వెళ్ళొచ్చు. when you're starting your family at 30, 33, 35, then infertility starts to show up. Okay. And that is where we are seeing the shift. Okay. అంటే జనరల్ గా ఏ ఏజ్ లో పెళ్లి చేసుకుంటే ఎప్పుడు ఫ్యామిలీని సెట్ చేసుకుంటే బెటర్ అంటారు? అంటే జనరల్ గా డిగ్రీ అంటే బీటెక్ లేకపోతే ఎంబీఎస్ ఏదో ఒకటి 22-23 వరకు అయిపోతుంది. తర్వాత 25 నుంచి ఒక 32 లోపల మీరు పెళ్లి చేసుకొని 1-2 years తర్వాత మీ ఫ్యామిలీ ప్లాన్ చేసి కంప్లీటింగ్ ఫ్యామిలీ బిఫోర్ 30 is great. If not, at least till 32. But pushing it 35 లో కన్సీవ్ అవ్వచ్చు. We are not saying no. But then the pressure starts. Right, pressure ఉంటుంది డెఫినెట్ గా. అండ్ మ్యామ్ ఇప్పుడు ప్రెగ్నెన్సీ నార్మల్ అవ్వడానికి సిజేరియన్ అవ్వడానికి చాలా డిఫరెన్సెస్ ఉంటాయి. అంటే నార్మల్ గా అవ్వడానికి అంటే అంటే తల్లి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? ఓకే, సో ఇది చాలా డిబేటబుల్ క్వశ్చన్. ఎందుకంటే నార్మల్ డెలివరీ చెప్పడం ఈజ్ మెనీ ఫ్యాక్టర్స్ కమింగ్ ఇన్ లైన్ అట్ వన్ పర్టిక్యులర్ పాయింట్. ఓకే, ఇప్పుడు మీకు బర్త్ ది ఒక బేబీ ఉంటారు, ప్యాసేజ్ ఉంటది. సో ప్యాసేజ్ అండ్ ప్యాసెంజర్ అని చెప్తాం. సో ఒక్కొక్కసారి మన ద్వారం లేదంటే ప్యాసేజ్ మంచిగా ఉంటది, క్వైట్ నార్మల్. బేబీ చాలా పెద్దగా ఉందంటే బేబీకు ఆ ప్యాసేజ్ లోపల రావడంకు డెలివరీ అవ్వడంకు ప్రాబ్లం అవ్వచ్చు. ఓకే, సెకండ్లీ మీ ప్యాసేజ్ చిన్నగా ఉండొచ్చు, బట్ బేబీ కూడా చాలా చిన్నగా ఉండొచ్చు. సో అలాంటివి బేబీస్ ఆ ప్యాసేజ్ లోపల వెళ్ళి రావడంకు ప్రాబ్లం లేకుండా ఉండొచ్చు. So it is a very subjective లేదంటే relative thing depending upon the passage and that passenger. Okay. ఈ ప్రెగ్నెన్సీలో మీకు బేబీ వెయిట్ 2.6, 2.7, మీ ప్యాసేజ్ మంచిగా ఉంది. నెక్స్ట్ ప్రెగ్నెన్సీలో మీకు డయాబెటీస్ వచ్చింది, వేరేమో ప్రాబ్లమ్స్ వచ్చింది, బేబీ వెయిట్ 3.6, 3.7 అంటే అదే ద్వారం ఫస్ట్ నార్మల్ డెలివరీ అయింది, బట్ ఈ టైంలో బేబీ పెద్దగా ఉంది, అదే బేబీ ఈ ప్యాసేజ్ లో ఫిట్ అవ్వడంకు ప్రాబ్లం అవ్వచ్చు. థర్డ్ పాయింట్, అన్ని నార్మల్ ఉన్నాయి, ప్యాసేజ్ మంచిగా ఉంది, ప్యాసెంజర్ కూడా నార్మల్ గానే ఉన్నారు, బట్ డెలివరీ లోపల అయిన ఫిజిక్స్ మనకు కరెక్ట్ గా బేబీ హెడ్ లోపల వెళ్ళాలి, కరెక్ట్ పొజిషన్ లో రావాలి, బేబీ హెడ్ రొటేట్ అవ్వాలి, మనకు ఆ సిచ్యువేషన్స్ లో చాలా ప్లస్ మైనస్ రావచ్చు. సో నో వన్ కెన్ గ్యారంటీ యూ అ నార్మల్ డెలివరీ బికాస్ లోపల బేబీ మోషన్ పాస్ చేయొచ్చు, బేబీ హార్ట్ రేట్ తక్కువ రావచ్చు, బేబీ ఏదైనా కంప్రెషన్ అయ్యి బేబీ పొజిషన్ కొంచెం టిల్ట్ అవ్వచ్చు, వేర్ వి ఫీల్ బేబీ హెడ్ పోస్టీరియర్ అయ్యి అప్పుడు కూడా నార్మల్ డెలివరీ అవ్వచ్చు. బట్ ఇన్ సమ్ సిచ్యువేషన్స్ ఇట్ మే నాట్, బేబీ హెడ్ ఎక్స్టెండ్ అవ్వడం, అలాంటివి సిచ్యువేషన్స్ లో ఇట్ ఈస్ సంథింగ్ దట్స్ ద మెకానిక్స్ ఆఫ్ డెలివరీ విచ్ హ్యాపెన్స్ డ్యూరింగ్ లేబర్. సో అది వీ కెనాట్ సే. ప్రాబబ్లీ బిఫోర్ మనకు డిటెక్ట్ చేయడంకు ఇంత ఫెసిలిటీస్ లేదు,
ఇప్పుడు మనకు డిటెక్ట్ చేయడంకు ఫెసిలిటీస్ ఉన్నాయి, మనకు కంటిన్యూస్ బేబీ హార్ట్ రేట్ చెక్ చేయడంకు ఫెసిలిటీస్ ఉన్నాయి, మనకు ఇంట్రా లేబర్ అల్ట్రాసౌండ్ ఆప్షన్స్ ఉన్నాయి, మనకు ఎలాంటి ఉంది. సో వీఆర్ ఏబుల్ టు డిటెక్ట్ థింగ్స్ ఎర్లియర్, సేయింగ్ దాట్ ఇలాంటివి మనం ప్రోగ్రెస్ అవుతామంటే నార్మల్ డెలివరీలో బేబీ బయటకు వచ్చినప్పుడు ప్రాబ్లమ్స్ రావచ్చు. సో యూ డోంట్ వాంట్ టు గివ్ అ 9-month term gestation a bad or a sick baby. Okay. Right? At the end of 9 months, we want a safe mother, we want a safe baby. We want a healthy mother, a healthy baby. Right. So that is the outlook of every obstetrician, every doctor. మంచిగా డెలివరీ, ఎస్ నాకు కూడా నార్మల్ డెలివరీ చేయాలి, బట్ ఒక్కొక్కసారి అది కుదరదు బికాస్ పొజిషన్ సరిగా రాదు. మనకు తెలుసు ఇలాగే ప్రోగ్రెస్ అవుతామంటే మనకు సెకండ్ స్టేజ్ లో కూడా ఒక్కొక్కసారి అన్ని పెయిన్స్ చూసుకొని డెలివరీ అయినప్పుడు కూడా మనం లేదు ఇప్పుడు బేబీ రావడం కష్టం అవ్వచ్చు, మనం ఎమర్జెన్సీ సిజేరియన్ చేయాలని తీసుకుంటాము. ఎందుకంటే ఆ టైంలో బేబీ రావడంకు కష్టం అవుతుందంటే బేబీకి ఇబ్బంది అవుతుంది. తర్వాత బేబీ ఫ్లాసిడ్ అవ్వడం, బర్త్ ఆస్ఫిక్సియా అవ్వడం, బేబీ ఎన్ఐసియూలో పెట్టడం, బేబీకి రికవరీ అవ్వడంకు ప్రాబ్లమ్స్ ఇలాంటివి రావచ్చు. సో ఇట్ ఈస్ నాట్ అ వెరీ సింపుల్ 2+2=4 అని కాదు. రైట్. అది పేషెంట్స్ కూడా అర్థం చేసుకోవాలి, మనం డాక్టర్స్ కూడా కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయాలి ఇలాంటివి సిచ్యువేషన్స్ రావచ్చు. సో మోస్ట్ డాక్టర్స్ విల్ బి ఎక్స్ప్లెయినింగ్ బికాస్ డైరెక్ట్ సిజేరియన్ చేయడంకు కాంప్లికేషన్స్ అందులో కూడా ఉన్నాయి. ఓకే. సో ఇట్స్ నాట్ ఐ వుడ్ సే ఏది ఈజీ కాదు అంటారు. అవును, నార్మల్ డెలివరీలో అన్ని కరెక్ట్ గా అవుతుందంటే 100% మనం నార్మల్ కి ట్రై చేస్తాము. ఇట్ షుడ్ బి ఈజీ. మనకు తర్వాత ప్రాబ్లమ్స్ అవ్వకూడదు మదర్ కు నార్ ఫర్ ద బేబీ. అండ్ ఇఫ్ వీఆర్ డిసైడింగ్ ఆన్ అ సిజేరియన్, ఇప్పుడు బేబీ చాలా పెద్దగా ఉంది, వీ నో ఒక్కొక్కసారి మనకు షోల్డర్ డిస్టోషియా అని చెప్తాము. దట్ కెన్ బి వెరీ డిఫికల్ట్. లైక్ ఎగ్జాంపుల్ డయాబెటీస్ అన్ని ఉన్నప్పుడు బేబీ షోల్డర్స్ దగ్గర ఫ్యాట్ ఎక్కువ అవుతాయి, సో హెడ్ వచ్చేస్తుంది, షోల్డర్ రావడంకు కష్టం అవుతుంది. ఆ సిచ్యువేషన్స్ చాలా డేంజరస్ ఫర్ ద మదర్, ఫర్ ద బేబీ అండ్ ఫర్ అస్, బికాస్ ఆ టైంలో ఆపరేషన్ చేయడం, బేబీని తీయడం అదే మన ప్రయారిటీ ఉంటుంది. సో ఇది యాంటిసిపేట్ చేసి మనం కౌన్సిల్ చేసి ఇలాంటివి సిచ్యువేషన్స్ లో మనం ముంజాగ్రత్త తీసుకోవాలి. అండ్ ఆ టైంలో ఇట్ షుడ్ నాట్ లుక్ దట్ మీరు సిజేరియన్ ఎక్కువ చేస్తున్నారు, అదేమో ఇండికేషన్ ఉంటది, అందుకే మనం సిజేరియన్ చేస్తున్నాం. మీ దగ్గరకు వచ్చే మదర్స్ గానీ అంటే నార్మల్ గానే ఉంటారా, అంటే అర్థం చేసుకుంటారా, అంటే మీకు ఎవరైనా కాంప్లికేటెడ్ అనిపించిందా ఈ మధ్య మీకు? లేదు, బికాజ్ జనరలీ నా పేషెంట్స్ అన్ని అర్థం చేసుకుంటున్నారు, బికాజ్ I always talk to them on these. And I also explain ki ఇప్పుడు నా నార్మల్ కు ట్రై చేస్తున్నాను, but no doctor will guarantee you a normal because so many things can happen in between. And my ultimate aim as any doctors is to give you a healthy baby and have a healthy mother. I don't want one to be compromised. So exactly. that is that. So safety is one thing which no doctor will want to compromise on. And I think patients kuda adi artham chesukovali. And no, patients are also, they know we are wishing the best for them. Doctor chala try chesaru, last minute lo cesarean chesaru, so it's still acceptable. చాలా మంది అర్థం చేసుకోరు కదా. ఇప్పుడు మీది పెద్ద హాస్పిటల్ కాబట్టి మోస్ట్లీ మంచి పీపుల్, అంటే కొంచెం ఎడ్యుకేటెడ్ పీపులే వస్తుంటారు, కానీ నార్మల్ గా చిన్న చిన్న హాస్పిటల్స్ కి అలా కాదు కదా. చిన్న చిన్న టౌన్స్ నుంచి, చిన్న చిన్న విలేజెస్ నుంచి వస్తారు. మినిమం అవగాహన, అంటే ఈవెన్ డాక్టర్ కూడా సరిగ్గా ఎక్స్ప్లెయిన్ చేయకపోవచ్చు. సో పెద్ద పెద్ద గొడవలు కూడా అయితే ఈ మధ్య చూసాం కూడా. బట్ కౌన్సిలింగ్ చాలా ఇంపార్టెంట్, కీపింగ్ ద పేషెంట్ అవేర్ అండ్ కీపింగ్ ద ఫ్యామిలీ అవేర్. ఇలాంటివి జరుగుతున్నాయి, ఇది వల్ల నేను ఇది చేస్తున్నాను, ఇలాంటివి కాంప్లికేషన్స్ అవ్వచ్చు, ఇది వల్ల ఇది చేయడం బెటర్ అని వాళ్ళకు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళు కూడా ఒక చాయిస్ చేస్తారు, బికాస్ ఫైనలీ ఇట్ ఈస్ దేర్ చాయిస్. ఐ కెనాట్ ఫోర్స్ ఎనీథింగ్ ఆన్ ఎనీవన్. దీస్ ఆర్ ద అవుట్కమ్స్ పాసిబుల్. ఐ ఫీల్ దిస్ ఇస్ బెటర్, యూ లెట్ మీ నో వాట్ యూ ఫీల్. అండ్ మేడం, ఇప్పుడు ప్రెగ్నెన్సీకి ముందు తల్లి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటారు? జనరలీ కొన్ని వాకింగ్ చేయడం, ఈటింగ్ హెల్దీ, స్లీపింగ్ హెల్దీ, బికాస్ వెన్ యూఆర్ ప్రెగ్నెంట్ మీ థాట్స్, ఫీలింగ్స్ అన్ని మీ బేబీ అబ్జార్బ్ చేస్తుంది, నాట్ ఓన్లీ యోర్స్, ఎవ్రీవన్స్. సో మంచిగా మంచి థాట్స్, మంచి ఫీలింగ్స్, మంచి వినడం. అండ్ నేను ప్రత్యేకంగా ఒక చెప్తాను నా పేషెంట్స్ కు,
ఎవరికైనా డెలివరీ కష్టమైంది, ఎవరికైనా ఆ జర్నీ అంత స్మూత్ గా లేదంటే అది వినడం అవాయిడ్ చేయండి. బికాజ్ అది వాళ్ళ జర్నీ, అది Yes. మన జర్నీ కాదు. Mm. అండ్ మన జర్నీ అవ్వాలి అని నాట్ నెసెసరీ. సో వీ హ్యావ్ చాయిస్ దేర్. అండ్ బీయింగ్ ఓపెన్ చాలా ఇంపార్టెంట్. సో దట్ ఈస్ ఐ బిలీవ్ ఇన్ దిస్ వన్ స్టేట్మెంట్, ద మైండ్ ఇస్ లైక్ అ పారాషూట్, ఇట్ వర్క్స్ ఓన్లీ వెన్ ఓపెన్. So you need to be open with whatever outcomes may come. We are going with the best of intentions, రైట్. but the outcome is not always in our hand. సో మనం ఆ ఓపెన్నెస్ తోటి వెళ్తామంటేనే ఆ పాత్ వస్తుంది, మనకు ఈజ్ వస్తుంది. బికాస్ వీ ఆల్వేస్ డిజైర్ ఈజ్, రైట్? మనకు డెలివరీ అయినా ఈజ్ కావాలి, మనం ఏం పని చేసినా ఈజ్ కావాలి. సో నార్మలీ ఐ వుడ్ అడ్వైజ్ మై పేషెంట్స్ ఫర్ అ హెల్దీ డయట్, thinking positive, and it's a journey with your child from now, right from when the baby is in. So మీరు ఏం కావాలి, start putting it in, you know. ఏం తినాలనిపిస్తే తినండి హ్యాపీగా. అవును, హ్యాపీగా ఆలోచించండి, నాకు ఇలాంటివి ఫీలింగ్స్ నా బేబీ తోటి ఉండాలి. ఐ వాంట్ టు హ్యావ్ అ నైస్ జర్నీ విత్ మై చైల్డ్, బికాస్ ఇట్స్ జర్నీ ఫర్ లైఫ్ కదా. ఇట్స్ నాట్ జస్ట్ ఓన్లీ 9 months. So we shape that journey starting from when you are pregnant. And అది చాలా important. Putting in things of what you want, talking not in terms of మన బేబీ కళ్ళు ఇలాగ ఉండాలి, చేతులు ఇలాగ ఉండాలి కాదు, మనకి ఎనర్జెటిక్ గా ఎలా ఉండాలి బేబీ, యునో. లైక్ మనకు మన అమ్మ లేదంటే మన నాన్న తోటి మన ఎనర్జీ ఎంత, we enjoy it, right? వాళ్ళు ఉన్నారంటే మన క్లోజ్ ఫ్రెండ్ తోటి we enjoy being with them. So that's the same energy you need to put with your baby. రైట్. I have to have a good time with you through life. ఓకే మ్యామ్.